బ్రేకింగ్ చూస్తున్నాం మనం. టీమిండియా 9వ ఆసియా కప్ ను గెలుచుకుంది. స్పిన్నర్ల మ్యాజిక్, తిలక్ వర్మ విరోచిత పోరాటంతో ఫైనల్లో పాక్ పై అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో దాయాదిని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఫర్హాన్ 57 పరుగులు, ఫకార్ జమాన్ 46 పరుగులతో రాణించారు. ఒక దశలో పాక్ ఒక వికెట్ కోల్పోయి 113 పరుగులతో ఉంది. ఆ దశలో భారత్ బౌలర్లు విజృంభించారు, స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. కులదీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలో 2 వికెట్లు తీసి పాక్ను కట్టడి చేశారు. దీంతో పాక్ చివరి 9 వికెట్లను 33 పరుగుల తేడాతో చేజార్చుకుంది. 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలో తడబడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. గిల్, సూర్యకుమార్ యాదవ్ వెంటనే పెవిలియన్ కు చేరారు. దీంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్ వర్మ అద్భుత పోరాటం చేశాడు. 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయ తిలకాన్ని దిద్దాడు. ఇక మెరుపు షాట్లు ఆడిన తిలక్ శాంసన్తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తర్వాత శివం దుబేతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. గెలవాలంటే ఆఖరి ఓవర్లో భారత్ 10 పరుగులు చేయాలి. మళ్ళీ తిలకే బాధ్యత తీసుకున్నాడు. తొలి బంతికి 2 పరుగులు తీసిన అతడు రెండో బంతికి 6 కొట్టి భారత శిబిరంలో సంతోషాన్ని నింపాడు. తర్వాతి బంతికి సింగిల్ తీయగా రింకు 4 కొట్టి ఛేదనను పూర్తి చేశాడు. భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. భారత్ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకున్నారు. టీమిండియా 9వ ఆసియా కప్ ను గెలుచుకుంది. స్పిన్నర్ల మ్యాజిక్, తిలక్ వర్మ విరోచిత పోరాటంతో ఫైనల్లో పాక్ పై అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో దాయాదిని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఫర్హాన్ 57 పరుగులు, ఫకార్ జమాన్ 46 పరుగులతో రాణించారు. ఒక దశలో పాక్ ఒక వికెట్ కోల్పోయి 113 పరుగులతో ఉంది. ఆ దశలో భారత్ బౌలర్లు విజృంభించారు, స్పిన్నర్లు మ్యాజిక్ చేశారు. కులదీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా తలో 2 వికెట్లు తీసి పాక్ను కట్టడి చేశారు. దీంతో పాక్ చివరి 9 వికెట్లను 33 పరుగుల తేడాలో చేర్చుకుంది. 146 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలో తడబడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. గిల్, సూర్యకుమార్ యాదవ్ వెంటనే పెవిలియన్ కు చేరారు. దీంతో భారత్ 20 పరుగులకే 3 వికెట్లు కష్టాల్లో పడింది. ఈ దశలో తిలక్ వర్మ అద్భుత పోరాటం చేశాడు. 69 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయ తిలకాన్ని దిద్దాడు. మెరుపు షాట్లు ఆడిన తిలక్ శాంసన్తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తర్వాత శివం దుబేతో కలిసి జట్టును విజయం దిశగా నడిపించాడు. మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. గెలవాలంటే ఆఖరి ఓవర్లో భారత్ 10 పరుగులు చేయాలి.
మళ్లీ తిలకే భద్రత తీసుకున్నాడు. తొలి బంతికి 2 పరుగులు తీసిన అతడు రెండో బంతికి 6 కొట్టి భారత శిబిరంలో సంతోషాన్ని నింపాడు. తర్వాతి బంతికి సింగిల్ తీయగా రింకు 4 కొట్టి ఛేదనను పూర్తి చేశాడు. భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక భారత్ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు రోడ్లపైకి వచ్చి వేడుకలు చేసుకున్నారు.